ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. అవతరసి తూయేతా ధర్మాంతే గ్లాని నాస్తి కానాహి తూలా విసి నిజ భజని దావిసి నానా లీలా అసంఖ్య రూపాని హరసి దీనాం చేతు సంకట దిన రజనీ జయ దేవ జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి దేవితో మాదా జయ దేవ జయ దేవ అనంతాతులాతే కసేరే స్తవావి అనంతాతులాతే కసేరే నమావి అనంతాముకాచ సినే శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నిజంగా హారతులు అద్భుతం. ఆయన నామమే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. కోరిన వారికి కొంగు బంగారంగా, స్మరించిన వారికి సంపూర్ణంగా అనుగ్రహాన్ని ప్రసాదించే మహా అవతారం సమర్థ సద్గురు సాయినాథుడి దివ్య అవతారం. వాళ్ళ అద్భుతం నాకు నిన్న వాడు ఫోన్ చేసి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. నిన్నే మాట్లాడు, అందుకే పేరు కూడా గుర్తుందండి నాకు. చెన్నై నుంచి ఒక దంపతులు వచ్చారు. సాయి సర్వస్వాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో వీక్షిస్తూ ఉన్నారు. సంతానం కోసం 5 సంవత్సరాలు అయింది వివాహమై. సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. తోటి వారికి తోటి సమయంలో వివాహమైన వారందరికీ కూడా సంతానం సాఫల్యమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ దంపతులకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, నా సంగతి చూసుకోకుండా ఎదుటివాడిని చూస్తూ విమర్శించటము, ఎగతాళి చేయటము, అపహాస్యము చేయటము, మనసును గాయపరచటం, ఇవి కొంచెం జరుగుతున్నాయి. వీరికి ఎక్కడికి వెళ్ళినా అది ఎదురవుతోంది. ఇబ్బందికర పరిస్థితులు. ఇంకా అవ్వలేదా, డాక్టర్ చూపించుకుపోయావా, నీకు సమస్య, మీ ఆవిడికి సమస్య, నీకు పిల్లలు పుట్టవేమో, నీ పరిస్థితి ఇంతేనేమో, ఇంకో రోజు నీతో పాటు పెళ్లి చేసుకున్న వాడు 3 పిల్లలు ఏమవుతాయి? ఒకసారి దయచేసి అందరం ఆలోచించాలండి. ఒక వ్యక్తి ఇంత అన్నం తింటాడు, ఒక వ్యక్తి ఇంత తింటాడు, ఒక వ్యక్తి ఇంత తింటాడు, ఒక వ్యక్తి ఏమి తింటాడు, లిక్విడ్ తాగి బతుకుతాడు. సో ఎవరి బాడీ టెండెన్సీ ప్రకారము, మనో నిగ్రహం ప్రకారము, వారికి ఉన్న స్థితిగతుల ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఒకటి చదివితే 30 మార్కులు వస్తాయి, ఒకటి చదివితే 90 మార్కులు వస్తాయి, ఒకటి చదివితే 70 మార్కులు వస్తాయి. ఒకడికి 10,000 ఉద్యోగం ఉంటుంది, ఒకడికి 50,000 ఉద్యోగం ఉంటుంది, ఒకడికి 2 లక్షల ఉద్యోగం ఉంటుంది. అందరం ఒకటే, మనుషులమే. పరిస్థితుల ప్రకారం, వారి వారి కర్మల ప్రకారం వారికి ఫలితాలు అనేవి నిర్ణయించబడుతున్నాయి. అంత మాత్రాన ఫలితాలను చూసి మానవత్వాన్ని మర్చిపోతే ఎట్లా మనం? అలా కాదు కదా, మనం మనుషులం. ఆ సమర్థ సద్గురు సాయినాథుడి బిడ్డలం. చనిపోయే వాడికి కూడా ధైర్యం చెప్పాలి తప్పితే, నువ్వు చచ్చిపోతావరా ఇంకో 10 నిమిషాలని ఎగతాళి చేస్తే అది గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇదంతా వారు అనుభవించిన వేదన. ఆ సమయంలో సాయి పంపాడు నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రావటం. వచ్చిందో వాళ్ళిద్దరిని చూస్తే నాకు కూడా అనిపించింది చాలా భక్తి శ్రద్ధలతో. ఎందుకంటే సాయి సర్వస్వాన్ని వీక్షిస్తున్నారు కదా. అతను అన్నమాట నాకు గుర్తుంది, స్వామీజీ పర్వాలేదు, ఈ రోజు మీ దర్శనమైంది, నాకు చాలా సంతోషంగా ఉంది. పరిస్థితులు చూసి వారికి సంబంధించి బాబా ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో, నాయన ఇది పాటించండి అయ్యా, తప్పకుండా నాకు శుభవార్త మీరు చెప్తారు, చూస్తూ ఉండండి అని చెప్పటం. అద్భుతంగా వారికి ఇచ్చిన వ్యవధిలోపే ఆ పిల్ల గర్భం దాల్చడం అనేది జరిగింది. నిన్నే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, స్వామీజీ మీ మేలు మర్చిపోలేం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, మీ దేవల్ల బాబా అనుగ్రహంతో నాకు ఆ యోగం ప్రాప్తించింది అంటే నాకు అనిపించింది ఒకటే, సాయి విశ్వ చైతన్య అనేవాడు, గ్రాండ్ మాస్టర్ అనేవాడు మీ సేవకుడు. ఇటువంటి సేవకుడు ఆ తండ్రి చెప్పే మాటలను మీకు చేర్చేవాడు.
కాబట్టి ఇక్కడ ప్రతిసారి నేను చెప్తున్నాను, నన్ను నమ్మి నా నుంచి వచ్చే వాక్ అది బాబా వాక్ అని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే సంపూర్ణంగా పాటిస్తున్నారో అందరికీ ఫలితాలు వస్తూనే ఉన్నాయి. ప్రతిదీ చెప్పుకున్న కొద్ది అది నా గురించి పొగిడినట్టు అవుతోంది. ఇది నా గురించి కాదు, సాయి గురించే, సాయి గొప్పతనం గురించి, సాయిలోని ప్రేమ గురించి, సాయినాథుడి శక్తి గురించే చెప్పటము. కాబట్టి ఈ ఛానల్ ద్వారా చెప్పిన ఏ మంత్రమైనా, ఏ నామమైనా, ఏ జపమైనా, ఏ హోమమైనా, ఏ యంత్రమైనా, చివరికి అగరబత్తి పొల్లైనా ఆ తండ్రి ఆదేశంతోనే అందించడం జరుగుతోంది తప్పితే ఇక్కడేమీ ఇతరములు లేవు. నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు, అందులో భగవంతుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి ఏదున్నా ధైర్యంతో ముందుకు అడుగులు వేద్దాం. తప్పకుండా మనకు కూడా బాబా ఏది ఇవ్వాలో అది ఇచ్చే తీరుతాడు, ముమ్మాటికి ఇది సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే మాన్సి టీవీ లైవ్ యూట్యూబ్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.